హలో ఫ్రెండ్స్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనకి ప్రభుత్వ బీమా సంస్థ నుండి అయితే మనకి లేటెస్ట్ గా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మీకు శాలరీ కూడా దాదాపు 40,000 దాకా అయితే మీకు డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో అయితే పడిపోవడం జరుగుతుంది. అసిస్టెంట్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దాదాపు 500 వేకెన్సీస్ దాకా అయితే మీకు ఉండడం జరిగింది. మీకు తెలుగు లాంగ్వేజ్ కూడా అయితే వచ్చే ఉండాలన్నమాట. సో రీజనల్ లాంగ్వేజ్ అయితే రావాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. బోత్ ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా ఆల్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేయొచ్చు అనమాట. సో ఎవరైతే ఈ జాబ్స్ లో అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇదైతే మనకి ప్రభుత్వ రంగ సంస్థ అన్నమాట. సో పబ్లిక్ సెక్టర్ కంపెనీ అన్నమాట ఇది. సో మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ 500 అసిస్టెంట్ జాబ్స్ కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది ఒక పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అన్నమాట ఇది. సో ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ అప్లికేషన్ చూసినట్లయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో తప్పకుండా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 21 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. 21 ఇయర్స్ నుంచి మాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతాయి. సో మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు బీఎస్సీ చేసినా, బీకామ్ చేసినా, బీబీఏ చేసినా, లేకపోతే బీ ఆర్కిటెక్చర్ చేసినా, బీటెక్ చేసినా, మీరు ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. మనకి ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అంటే మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగు కాబట్టి మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలన్నమాట. సో వీళ్ళకి సంబంధించిన బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉండడం జరిగింది. సో అది మన హైదరాబాద్ లో కూడా అయితే ఉందన్నమాట. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించింది. సో మీరు కావాలనుకుంటే జాబ్ లో సెలెక్ట్ అయినట్లయితే మన హైదరాబాద్ నుంచి కూడా అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకి గ్రాస్ ఎమాల్యుమెంట్స్ అంటే మీకు శాలరీ అయితే 40,000 దాకా అయితే పర్ మంత్ అయితే మీకు డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో అయితే పడిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇది ఒక షార్ట్ నోటీస్ అన్నమాట. కేటగిరీ వైజ్ గా వేకెన్సీస్ అన్ని కూడా అయితే మనకి లాంగ్ నోటిఫికేషన్ లో మనకి ఇంకా రావాల్సి ఉంటుంది. సో అది రిలీజ్ అవ్వగానే వెంటనే మన ఛానల్లో అయితే వీడియో కూడా అయితే చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ కి సంబంధించి ఎలా ఉంటుంది ప్రాసెస్ అండ్ ఆల్సో ఎగ్జామినేషన్ కి సంబంధించిన సిలబస్ అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. మీరు ఇప్పుడు చూస్తుంది అయితే మనకి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకి ఓల్డ్ నోటిఫికేషన్ అనమాట. సో పాత నోటిఫికేషన్ అయితే మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. అంటే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ మీకు అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అని చెప్పి. తర్వాత అది క్వాలిఫై అయినట్లయితే మీకు మెయిన్ ఎగ్జామినేషన్ అయితే 250 మార్క్స్ కి అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అని చెప్పి ఈ రెండు క్వాలిఫై అయిపోయినట్లయితే మీకు రీజనల్ లాంగ్వేజ్ కి టెస్ట్ కి సంబంధించి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి రీజనల్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ అనమాట కాబట్టి సో తెలుగు లాంగ్వేజ్ లో అయితే మీకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి సెలెక్టెడ్ సెంటర్స్ అయితే వీళ్ళు రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే చేస్తారనమాట. అది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మీకు మెరిట్ మార్క్స్ ఏమి రావసరం లేదు రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ లో. సో ఇలా అయితే మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనకి అప్లికేషన్ కి సంబంధించి లాంగ్ నోటిఫికేషన్ అయితే మనకి ఈ నెల డిసెంబర్ లో 17th అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో 17th డిసెంబర్ నుంచి అయితే ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో వెంటనే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఇలాంటి కొత్త జాబ్ నోటిఫికేషన్స్ అన్ని మన జాబ్ వీడియోస్ అయితే రావడం జరుగుతాయి. ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్ కి షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్.